కూటమి సర్కార్ వచ్చిన వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. పదవి వచ్చాక ఎందుకో తెలియదు మౌనంగా ఉంటున్నారు. చాలా సీనియర్ లీడర్ అయిన ఆ నాయకుడు ఒకప్పుడు కీలక నేతగా ఉన్నారు. అసలు ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నట్లా లేనట్లా? పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలలో ఎందుకు కనిపించడం లేదు? ముఖ్యమంత్రి కడప జిల్లా టూర్స్ కి కూడా దూరంగా ఉన్నారు. అంతేకాకుండా మహానాడు వేదిక మీద కూడా కనిపించలేదు. గత ఎన్నికల్లో కొడుకు కడప ఎమ్మెల్యే టికెట్ కోసం ఒత్తిడి చేసిన టీడీపీ అధిష్టానం నో చెప్పిందట. అదే ఆయన యాక్టివ్గా లేకపోవడానికి కారణమా? అసలు ఆయనకి ఏమైంది? తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ నేతల్లో సి రామచంద్రయ్య కూడా ఒకరు. ఒకప్పుడు వైసీపీకి కీలకమైన ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ ఎన్నికల సమయంలో ఆ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేసి టీడీపీకి దగ్గరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ తరపున పొందిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఆయనకే మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. తాను వదిలిన అదే సీటు ఈసారి టీడీపీ తరపున దక్కించుకున్నారు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవి పొందిన మొదటి నాయకుడయ్యారు. అయితే పదవి వచ్చిన తర్వాత రామచంద్రయ్య ప్రవర్తన టీడీపీ నేతలకు సందేహాలు కలిగిస్తోంది. పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా దూరంగా ఉంటున్నారు. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా రావడం లేదు. దీంతో ఆయన నిజంగా పార్టీలో ఉన్నారా లేదా అన్న ప్రశ్న స్థానిక నేతల్లో వినిపిస్తోందట. సి రామచంద్రయ్య డైనమిక్ లీడర్. రాష్ట్రానికి సేవ చేశారు. పదవులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఉన్నత విద్యావంతుడు కావడంతో ఏ పార్టీలో ఉన్నా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. సి రామచంద్రయ్య ఏ విషయమైనా నేరుగా మాట్లాడే వ్యక్తిగా పేరుంది. కాని ఇప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారో అంటూ టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది. పార్టీ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు దేనికి ఆయన హాజరు కావడం లేదు. ఇటీవల తన స్వతంత్ర జిల్లాలోనే జరిగిన మహానాడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నా ఆయన రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. రాయలసీమలో బలిజ వర్గానికి చెందిన రామచంద్రయ్యకు వరుసగా పదవులు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేతగా ఉన్న ఆయన తర్వాత ప్రజారాజ్యం మీదుగా వైసీపీలో చేరారు. తర్వాత కాంగ్రెస్లో పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీకి దగ్గరయ్యారు. ఎన్నికల సమయంలో తన కొడుక్కి కడప నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానంపై రామచంద్రయ్య ఒత్తిడి తెచ్చారట. అది సాధ్యం కాదని చెప్పడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని, ఆ పదవినైనా కుమారుడికి ఇవ్వాలని పట్టుబట్టారట. కాని అది కూడా కుదరలేదు. అప్పటినుంచి ఆయన అలకతో దూరంగా ఉంటున్నారని కొందరంటున్నారు. కడపలో జరిగిన మహానాడుకు రాలేదు. సీఎం చంద్రబాబు 3 సార్లు ఉమ్మడి కడప జిల్లాకు వచ్చినా రామచంద్రయ్య ఎక్కడా కనిపించలేదు. మంత్రి లోకేష్ 2 రోజుల పర్యటనకు వచ్చినా ఆయన హాజరు కాలేదు. ఈ వైఖరి పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తుందట. ప్రతిపక్షంలో కష్టాలు పడ్డవారిని పక్కన పెట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి పదవి రామచంద్రయ్యకు ఇచ్చారు. అయినా ఆయన కనపడకపోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కడప వర్గాల్లో మరో కారణం కూడా వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రామచంద్రయ్య కొడుకు మరణించాడని, అందుకే ఆయన నిరుత్సాహానికి లోనయ్యారని అంటున్నారు. టీడీపీ వర్గాల్లో మాత్రం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ప్రారంభమైన మండలి సమావేశాలకు ఆయన హాజరు కావడం మాత్రం గమనించదగిన విషయం.